వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. బాలసదనంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ జన్మదిన వేడుకలు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ జన్మదిన వేడుకలు ఆదివారం నర్సీపట్నం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బీసీ కాలనీలో ఉన్న బాలసదనంలో ఈ వేడుకలు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి కౌన్సిలర్ చింతకాల పద్మావతి పిల్లల మధ్య జరిపారు. గచ్చప వీధి సతీష్, పెదిరెడ్డి లక్ష్మణ్ కుమార్ పాత్రుడు ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన సబ్బులు, లోషన్, హెయిర్ ఆయిల్, పెన్స్, ఫ్లాంక్స్, పండ్లు, స్వీట్స్ చింతకాల పద్మావతి గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. వేడుకలో భాగంగా కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. విద్యార్థులకు మిఠాయిలు, పళ్ళు, దుప్పట్లు అందించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ 1992 నుంచి మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మా కుటుంబం నుంచి ఎవరైనా వచ్చి బాలసదనంలో పిల్లలతో వేడుకలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతుందని చెప్పారు. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చేందుకు తమ కుటుంబం కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు. గతంలో పాఠశాల గోడ కూలిపోయినప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు స్వయంగా నిధులు సమకూర్చి ఆ గోడను మరమ్మతులు చేయించారని గుర్తు చేశారు. బాలసదనంకు నూతన ఆరో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుతూ వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలసదనం పిల్లలు, టీచర్లు పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మా పెద్దబ్బాయి విజయ్ బర్త్డే. మరి ఎప్పుడూ కూడా 1992 నుంచి కూడా మా ఇంట్లో ఏ కార్యక్రమం అయినా సరే మా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఇక్కడ రావటం, ఈ పిల్లలతో సరదాగా కొద్ది టైం గడపడం, వారికి కావాల్సినవి ఏంటి అడుగుతారో ముందుగా అడిగి తెలుసుకొని ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి అప్పటి నుంచి కూడా 92 నుంచి స్కూల్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ. మరి ఆ తర్వాత గోడ కూడా కూలిపోయినప్పుడు గోడ లేకపోతే ఆ గోడ కూడా మన స్పీకర్ గారు అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారే కట్టించడం జరిగింది. ఈ స్కూల్లో పిల్లలకి ఏంటి అవసరమైనా సరే ముందుగా తెలుసుకొని అన్ని సౌకర్యాలు కూడా మనం చేయించాం. అలా గ్లేజర్ కానివ్వండి, వీళ్ళకి పనికొచ్చినటువంటి వస్తువులన్నీ కూడా ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా మేమే ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా సరే మా ఇంట్లో ఏ కార్యక్రమాలైనా సరే ఇక్కడికి అటెండ్ అయ్యి వారికి కావాల్సినవి ముందుగా తెలుసుకొని వారికి ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు చాలా బ్యాచీలు వెళ్ళారు, చాలామంది అభివృద్ధిలోకి వచ్చారు. అటువంటి పిల్లలందరూ కూడా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నా. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా చాలామంది అనాథులు ఉంటారు, వారందరికి కూడా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని, అలాగనే ఇంకా వీళ్ళు కూడా విద్య నేర్చుకొని అభ్యసించి మరి అటువంటి ప్రయోజకులు అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.